गुरु जी, देव जी, दत्त जी, अलग जी, स्वामी जी, परमात्मा जी, ओम नमो गुरु जी, ओम नमो नारायण। आत्म बंधुవులారా, నా అడ్రస్ ఏకేశ్వర ఉపాసకులు మహంత్ ఇంద్రగిరి మహారాజ్, బ్రహ్మ విద్య ఆశ్రమం, చానాజుబానిపాలెం, డోర్ నంబర్ 5-52, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం 47. మనకి అనుకోకుండా ఏదైనా ప్రాప్తిస్తే దాన్ని యోగం అంటారు. మరి యోగంగా ఇది అనుకోకుండా ₹1 కోటి పడిపోయింది అని అది యోగం. దాన్ని వచ్చిన దాన్ని మనం రక్షించుకుంటాం. దాన్ని దాన్ని ఏమంటారంటే క్షేమము అంటారు. యోగక్షేమాలు అడిగావా అంటారు. యోగక్షేమాలు అంటే అది నీకు అనుకోకుండా ప్రార్థించిన దాన్నేమో యోగం అంటారు, దాన్ని రక్షించుకుంటాం దాన్నేమో క్షేమం అంటారు. దేవత ఇక్కడ చూడు, ఇతర దేవతలను పూజిస్తారు. ఇతర దేవతలను ఇక్కడ చిన్న చిట్కాలు, ప్రతిదీ కూడా లోతుకి వెళ్తే అలాగా ఉంటుంది. ఏంటంటే నీకు వేరే దేవతను, అదేంటండి అందు ఆ దేవతను పూజించుకోవద్దా, గ్రామ దేవతను పూజించాలి కదా, పూజించు వద్దనలా. అయితే ఆ గ్రామ దేవతను పూజించేటప్పుడు గంగానమ్మో, పోలేరమ్మో, లేకపోతే ఏదో దేవత, బంగారమ్మో అని ఏదో దేవత, ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతను పూజించేటప్పుడు దేవతలను పూజించేవాడు దేవతల్లో చేస్తాడు. అలాగే రాక్షసుని పూజించేవాడు రాక్షసుగా మారుతాడు. దెయ్యాలను పూజించేవాడు దెయ్యమైపోతాడు. అలాగే నీకు ఏది పుడితే ఇతర దేవతల్ని అన్ని దేవత రాధన చేయటం అనేది ఎలా చేయాలి అంటే, అనే దేవత నీకు ఇష్టమైన భగవంతుడు ఎవరు, ఆ భగవంతుడే ఆవిడ ఆడరూపంలో ఉన్న భగవంతుడు, లేకపోతే ఈ యొక్క రోళ పైడిమ అనే భావంతో భగవంతుడు అని నీ భగవంతుడిని ఆ రూపంగా యాసనేసుకొచ్చినట్టుగా నువ్వు భావించగలిగితే ఆ దేవత నీకు మంచి పని చేస్తుందా ఆ పూజ. లేదు మనం గ్రామ దేవతకి మనం దేవతగానే చూస్తున్నాం అన్నప్పుడు ఏమవుద్దంటే, నువ్వు అన్ని దేవతలను పూజించావు కనుక నీకది పుణ్యం కింద రాదు, పాపం కింద వస్తుంది. ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు తెలుసుకోవాలి. నువ్వు అన్ని దేవతలు ఏ దేవతలు 10 రకాలు, మనం పూజా మందిరంలో 10 రకాలైన విగ్రహాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనసు చంచలం అయిపోద్ది. అక్కడ చంచలం కోటి, ఆ కోటి కలిగినట్టు ఉంది, కాకపోతే దానికి వెళ్ళి మర్చిపోద్ది. అలాగా మనం ఏం చేయాలి, నీ ఇష్టమే దైవం ఎవరో ఆ దైవం యొక్క మూర్తి మాత్రమే ఉండాలి దేవుడి గదిలో, మిగిలిన ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే మనకు పరిపరాలు పోయి నీకు ఒక చోట నికరంగా ఉండటానికి నిశ్చలత ఏర్పడదు. దేవతలను పూజించేవారు దేవలోకము చేరుదురు. అలాగే పితృదేవతలను పూజించేవారు కొంతమంది ఏం చేస్తారు, పితృ తల్లిదండ్రులు తండ్రి చనిపోతే దానికి పితృపిండం పెడతారు. అంతటితో సరిపెట్టుకుంటే పర్వాలా. రోజు పితృదేవతల్ని పూజించుకుంటూ పితృదేవతలను ప్రాధాన్యంగా పూజలు చేసుకునే వాళ్ళు పితృదేవతలు ఒక అంతే అవుతారు. వాళ్ళు భూత ప్రేతము అర్పించేవారు వాళ్ళు భూతాలై పడతారు. భగవంతుని ఆరాధించేవారు భగవంతునే చేరుదురు. అందుకని మనం ఇతర దేవతలను ఏటినన్నా పూజించవలసి వస్తే అప్పుడు ఏం చేయాలి, మనము పూజించే భగవంతుడు ఎవరో ఈ యొక్క వేషంలో వచ్చారు భగవంతుడు అనుకోవాలి తప్పితే, లేకపోతే దేవతగానే పూజిస్తే దేవతల లోకంలోకి వెళ్ళి అందులో చేరుతారు. ఆత్మను పరమాత్మ యందే నిలిపిన పునర్జన్మ ఉండదు. నీకు భగవంతుడు వందే నిలిపితేనే పునర్జన్మ ఉండదు. నీకు నీ భగవంతుడి వందులు నిలపలేకపోతే సాధన చెయ్యి. సాధన ఏమిటంటే ఇది, ఏది అజపం చేస్తూ నేనే భగవంతుడిని అనుకుని అజపం చేస్తూ ధ్యాస ఎక్కడ పెట్టుకోవాలి, మూర్ధ స్థానంలో పెట్టుకుంటే
అప్పుడు నీకు జన్మ ఉండదు. అది నువ్వు ఏ పని చేస్తున్నా అట్లా చేసి ఉంటే, వంట చేసేటప్పుడు అలా చేయగలిగితే అది ప్రసాదం అవుతుంది. ప్రసాదం ప్రశాంతతనిస్తుంది. నీకు సవరణ రూపమున ఆరాధించు భక్తులే శ్రేష్ఠుడు. నీకు సగుణ రూపంలో పూజించు. అదే చిట్కా ఏంటంటే, నువ్వు సగుణ రూపాన్ని పూజించగలిగేవంటే ఏ ఇష్టదైవమో ఆ దైవాన్ని, ఏ దైవాన్ని పూజించాల్సి వచ్చినా నువ్వు నీ ఇష్టదైవమే అనుకోవాలి. అది లేకపోతే మళ్ళీ నీ యొక్క మనసు నిలకడగా ఉండదు. నిరాకార పరబ్రహ్మము ఆరాధించుట క్లేశం, చాలా కష్టం ఇక్కడ. అందుకనే నీకు మోక్షం 2 రకాలు అనేది. ఎలాగూ మోక్షం అంటే నీవు భూమి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న చైతన్యాన్ని, భూమి మీద ఉన్న చైతన్యం కొంత ఎత్తు వరకు ఉండే చైతన్యాన్ని మాత్రమే చేరుతావు. లేదు మొత్తం నక్షత్ర మండలం, సూర్యమండలం, అన్ని మండలాలకు సరిపడిన చైతన్యం ఏంటో ఉందో అక్కడ చేరుతావు. అందుకనే నీకు ఈ మోక్షం అనేది 2 రకాలు. 2 రకాలు అంటే ఇదేంటే మాకు 2 రకాలు ఎవరు చెప్పినటువంటి చెప్తాం. ఏం మంది 2 రకాల మోక్షం అంటే నీకు మోక్షమే. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో భూమికి అందుబాటులో ఉన్న దాన్ని చేరే చైతన్యంలో చేరేదాన్ని ఒక మోక్షం. నీకు బ్రహ్మాండం అంతా కూడా కలిసి ఉండే దాంట్లో చేరేది 2వ మోక్షం. అయితే ఈ మోక్షం మళ్ళీ ఒకసారి జన్మ ఎత్తాల్సి వస్తుంది. కానీ దానికి జన్మ ఎత్తాల్సిన పని లేదు. పరమాత్మ యందు కొన్ని మనస్సు నిలపలేనితో అభ్యాస యోగం చేయము. అదే అంటాడు, అభ్యాస యోగం చేయి. నువ్వు భగవంతుడి మీద మనసుని ఎప్పుడు ఏ పని చేసినా భగవంతుడి మీద పెట్టలేవు అనుకో, అభ్యాసం చేయి. అభ్యాసం ఏంటంటే అజపం చేస్తూ నేనే భగవంతుని అనుకుంటూ నువ్వు కూరగాయలు కోస్తున్నావు, లేకపోతే స్కూల్కి ఊడుస్తున్నావు, లేకపోతే ఏదో పని చేస్తున్నావు. నీవు స్నానం చేసేటప్పుడు కూడా, నీళ్లు పోసుకునేటప్పుడు, నీ ఒళ్ళు రుద్దుకునేటప్పుడు ప్రతిదీ కూడా నువ్వేం చేయాలి? నామస్మరణతో చేయాలి. లేకపోతే అజపంతో చేస్తే ఇంకా మంచిది. అజపంతో కానీ నువ్వు స్నానం చేసి మొహం గడిగేటప్పుడైనా, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడైనా సరే, అదేంటండి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తప్పు కదా. బాత్రూమ్ తప్పేంటి? నీ భగవంతుడు పెట్టింది అది తప్పు అయితే ఎందుకు పెట్టాడు? అది కాదు. మనం ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా మంచి చెడులు అన్నిటిలోనూ దాన్ని కలుపుతూ ఉండు. అప్పుడు అధ్యాపన చేస్తూ ఉంటే నీవు మోక్షానికి వెళ్ళగలుగుతావు. నీకు అలవాటు అయిపోతుంది కొంతకాలానికి. అభ్యాసము ఆసక్తితో కర్మను యజ్ఞ రూపంగా చెయ్యి. నువ్వు అభ్యాసం చేయలేకపోతే కర్మల్ని అయితే. అందుకని భగవంతుడు ఏమంటాడు? నేహాభిక్రమణ చేసి ప్రత్యవాయో విద్యతే స్వల్పమప్యస ధర్మచత్రాయతే మహతో భయాత్. ఇది ఏమిటిదా అంటే, నువ్వు ఇక్కడ గృహస్థాశ్రమంలో ఇక్కడ నువ్వు చేసే దీన్నే సరిగ్గా చేయలేకపోతే సన్యాసులు నువ్వు ఫలించలేవు. నువ్వు అందుకని ఇక్కడ స్వల్పమప్యస, చాలా కొంచెం, ఒక 5 నిమిషాలు చేసేవాడికి మళ్ళీ మర్చిపోయాడు అంతే. గురువుగారు చెప్పినప్పుడు నాకు బాగా ఉందరా ఇది అని 4-5 సార్లు చేశాడు. కాకపోతే ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయాడు. ఆ గొడవే లేదుగా. అయితే ఈ 5 సార్లు చేసిన ఫలితం ఇంకో జన్మకు వస్తుంది, మంచిది ఫలితం ఇస్తుంది. స్వల్పమప్యస, అంత చాలా స్వల్పంగా చేసినప్పటికీ నీకు అది ఉపయోగపడుతుంది. నిన్ను చాలా రకాలుగా నీకు అది ప్రోత్సహిస్తుంది. భగవంతుడి వైపు వెళ్తే నువ్వు మర్చిపోయి ఉండా దాన్ని మళ్ళీ నీకు అనుకోకుండా తటస్థపడి ఏమవుతుంది? ప్రోత్సహిస్తుంది. ఇది చాలా ఇది గృహస్థాశ్రమంలో చేసిన ఈ కాండ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. కర్మను యజ్ఞ రూపముగా ఆచరించను అదియు అశక్తుడు అయినట్టు సకల కర్మల త్యాగాన్ని చేయమంటాడు. నువ్వు ఏది కూలికి వెళ్ళావు, ఆ కూలి డబ్బులు త్యాగం చేసి, అప్పుడు నీకు ఆకలి ఇది అదే, అప్పుడు భగవంతుడు అప్పుడు వెంటనే దర్శనమిస్తాడు. ఎలాగో నీకు కన్నప్ప ఏం చేశాడు? తను ఎరకల వాడు
అతను వేటకెళ్ళి పందుల్ని వాటిని కొట్టుకుని తింటూ ఉండేవాడు. ఒకసారి శివలింగం కనబడింది అడవిలో. దానికి అయ్యో పాపం అన్ని తుడిచి అది శుభ్రంగా కడిగి దానికి ఆ పంది మాంసం పట్టుకొచ్చి తిను అని పెడతాడు. పెడితే అది ఆరగిస్తాడు శివుడు. అలాగా కన్నప్ప ఒక రోజున ఆ శివలింగం కళ్ళంపట నీరు గారుతుంది. నీరు గారుతుంది ఏంటో బాబు అని ఏ పసాలు ఉంటాడు, రక్తం గారుతుంది మొదలెట్టి. అదే రక్తం గారుతుంది ఎట్టాగరా అంటే ఏం తొయ్యా అని తను కన్ను తీసేసేసి శివుడు ఉన్న కన్ను తీసి తను కన్ను పెడతాడు. పెడితే అది కట్టు బాగుపోయింది. బాగా రెండో కన్ను నుంచి రక్తం కారుతుంది. అది కానీ మరి కన్ను కనపడదు కదా, నీకు ఎట్ట పెట్టాలి మళ్ళీ ఈ కంటిలో కన్ను అని ఆయన కన్ను ఎక్కడైతే ఉందో అక్కడ కాలు ఏలు పెట్టి ఆ కన్ను తీసేసి ఈ కన్ను తీసి పెడతాడు. అయితే కాలు ఏంటో తొక్కుతున్నాడు శివుణ్ణి. అది అతని భావన ఏంటి? శివుని తొక్కుతున్నానని భావన కాదు. ఆ భావన ఏంటి? నాకు కనపడాలి, ఆ కన్ను ఎక్కడ ఏ స్థానంలో ఉందో కనపడాలనే భావంతో కాలు పెట్టాడు. కానీ కాలు పెట్టుతున్నా తొక్కుతున్నాననే భావన కాదు. అందుకని యద్భావం తద్భవతి. ఏ భావంతో నువ్వు ఉండావో ఆ భావంతో నీకు ఫలితం దక్కుద్ది. అప్పుడు ఆయన మోక్షగామి అవుతాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తత్వమెరుగని అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టం. జ్ఞానం మనం అభ్యాసం తత్వం చేయాలి. ఈ తత్వం తెలియకోకుండా ఏదో చేస్తే జ్ఞానమే మెరుగు. కానీ ఆ జ్ఞానం దేనికంటే పుస్తకాలు బుక్కిష్ నాలెడ్జ్ అంటారు. ఏంటంటే పుస్తకాల్లో ఉండే దాన్ని బట్టి మనం పాటించుకుని అది జ్ఞానం అనుకుంటా కూర్చుంటే కుదరదు. అది స్వస్వరూప జ్ఞానం కావాలి. ఆ స్వస్వరూప జ్ఞానం రానంత వరకు మళ్ళీ ఇది వేస్తే శాస్త్ర పాండిత్యము కంటే స్వరూప జ్ఞానము శ్రేష్టం. శాస్త్రం చదువుకుని శాస్త్రంలో 10 దాంట్లో ఎట్లా ఉంది 10 దాంట్లో ఎట్లా ఉందని శాస్త్రాన్ని పట్టుకుని కూర్చుంటే నువ్వు మళ్ళీ లబ్ధి కావాలి. స్వరూపం నిజంగా నీకు నీ అంతటి నీకు భావం కావాలి. జ్ఞానము కంటే కర్మఫల త్యాగం శ్రేష్టము. భార్య పుత్రులు ఇల్లు సంపదలపై మమతానురాగాలు వేడాలి. ఆత్మ అనాత్మ వివేకము నిత్యానిత్య వివేకం పొందాలి. నిత్యం ఏది అనిత్యం ఏది అని జ్ఞానం తెలుసుకుని నిత్యమైన వారు భగవంతుడేరా ఇవన్నీ అనిత్యముగా అని తెలుసుకుని జాప్య సమేత సమాధి ధ్యానం మంచిది. జాప్య సమేత అంటే జపముతో కూడిన, జపముతో అంటే జపం అంటే 3 రకాలు. ఈ 3 రకాలు ఏ జపము చేసుకున్నామంటే దానికంటే ఎంతో ఫలితం ఇంతది చెప్పలేనటువంటి ఏంటి నీకు జపంతో కూడిన, జపం కంటే కూడా అజపం. ఈ అజపంతో కూడినటువంటి ధ్యానం చేయాలి. అజపంతో కూడిన ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు సమాధి స్థితిలోకి వెళ్తావు. ఆ సమాధి స్థితి అంటే ఏమంటాడు? సమాధి అంటే కళ్ళు మూసుకుని చక్కగా కదలకోకుండా కూర్చుంటాం సమాధి. ఇటు అటు కదలకూడదు ఇటు కదలకూడదు అనుకుంటారు. అది కాదు. సమాధి అంటే ఇక్కడ నహి జ్ఞానేన పవిత్రమైన విద్యది. ఇక్కడ నడుస్తున్న తిరుగుతున్న భావన నీకు మనసులో ఉండాలి. తప్పితే నువ్వు ఏం చేస్తున్నా ఏ పని చేస్తున్నా భావన ఉండాలి. ఆ భావన ఉండేది సమాధి అంటారు. అది జాప్య సమేత సమాధిని ధ్యానం అంటారు. పరమాత్మ చేతులు పాదములు కళ్ళు తల ఇవన్నీ కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి అంటాడు. అయితే మనం మనుషులం కనుక అది మనకు అర్థం అవడానికి అట్లా పోల్చారు. అది అసలు భగవంతుడు ఏంటి మగ ఆడ అని కాదు, చైతన్యం అంతా వ్యాపించి ఉండదు. గోడలో వినలేదు సూర్యుడు ఉండదు, సూర్యకిరణాలు ఉండే. సూర్యకిరణాలకి మధ్య భూమి చేరాలంటే మధ్యలో శూన్యం ఉంది. ఆ శూన్యం ఏమైనా ఆపుతుందా? సూర్యకిరణాలని ఆటంకం లేదు. ఎలా ప్రవహిస్తున్నాయో ఈ యొక్క చైతన్యం, ఈ చైతన్యం అనేది గోడలోంచి కూడా వెళ్ళిపోద్ది అవతల పక్కకి.
అందుకని ఈ చైతన్యమే భగవంతుడు. మనం మనుషులం గనక మనిషి రూపంగా పోల్చి కళ్ళు, చెవులు, ముక్కు అని ఇలా ఈ విధంగా చెబుతూ ఉంటారు. పరమాత్మ శిరస్సులు, ముఖములు సర్వత్ర వ్యాపించున్నవి. భగవంతుడి యొక్క అన్ని అవయవాలు అంతా వ్యాపించి ఉన్నాయి. అంతా కారణం ఏంటంటే మనం మనుషులు కనుక మనుషులుగా పోల్చుతున్నారు. సృజనాత్మకమైన సాంగత్యమే ఉత్తమాలకు కారణం. మనం మంచి వాళ్ళం అవ్వాలన్నా పాడైపోవాలన్నా కారణం ఏంటంటే మన మనసు దేనికి అయితే ఈ ప్రకృతి ఉన్న గుణాలకి పాల్పడితే మళ్ళీ సాగు పుట్టుకలు తప్పదో, అదే భగవంతుడి వైపు భావన కలుగుతూ ఉంటే అది మళ్ళీ జన్మ ఉండదు. దేహమందున్న ఆత్మయే పరమాత్మయే ఉన్నది. సాక్షిభూతుడవుటచే ఉపద్రష్ట అని అంటారు. ఈయన్ని మనం సాక్షి ఏంటి అలా ఉన్నాం, అక్కడ ఏదో జరుగుతున్నప్పుడు చూస్తాం. మనం అదే అని ఆ మధ్య చూడామంటే అది మనకు అందుకుంటుంది. అలా కాకుండా వీడు తప్పు చేస్తున్నాడు, వాడు ఇది చేస్తున్నాడు అనేది గ్రహించి సాక్షిగా ఉండాలి తప్పితే నీవు మధ్యలో అన్నిట్లోనూ పూసుకోకూడదు. యథార్థ భావనచే హనుమంతుడని మనం హనుమంతుడు లంకని ఇక్కడి నుంచి ఎంతో దూరం ఉందా సముద్రం దాటేసాడురా అంటారు. అదే పోలిస్తాడు ప్రతి దాంట్లోనూ. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంక చేరాడు అంటారు, కానీ ఆ లంకలో లక్ష్మణుడు పడిపోయినప్పుడు సంజీవిని పర్వతం తీసుకురావాలి. హిమాలయాల్లో ఏదో పర్వతంలో సంజీవిని మొక్కలు ఉండే, అది పట్టుకురావాలంటే అక్కడి నుంచి మళ్ళీ హిమాలయాల వరకు వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాడు? మరి అది ఎక్కువ దూరం కదా. ఈ లంక మన భారతదేశంలో నుంచి అక్కడ లంకలోకి వెళ్ళాడు అంటే దానికంటే ఎన్నో రెట్లు పూర్వం ఉంది. మరి అలాగే అక్కడి నుంచి లంకను ఎత్తుకొచ్చి లంకను మామూలుగా మొక్క ఏదో తెలియక లంకనన్నీ తీసుకొచ్చేస్తాడు. ఆ యొక్క దీన్ని, ఆ యొక్క పర్వతాన్ని పెగలించుకొచ్చి అక్కడ పెడతాడు. దాన్ని మందులు తీసుకుని ఆ వాడుకుంటే లక్షణం లేస్తాడు. అప్పుడే ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. అది తర్వాత బాల్యంలో సూర్యుడిని ఒక పండు అనుకుంటాడు. పండు అనుకుని ఇక్కడి నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడిని మింగుతాడు. ఆ సూర్యుడిని మింగితే సూర్యుడు కడుపులో అరుగుతాడా? లేదు. అతను మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. ఆ మంటకు ఆగలేక కింద పడతాడు, మళ్ళీ ఏదో కోలుకుంటాడు. తర్వాత ఇక్కడ నుంచి సూర్యగ్రహానికి సూర్యుడిని తాకటానికి వెళ్ళాడంటే ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల లక్షల కిలోమీటర్లు అది పోల్చి చెప్పరు. మనకు చరిత్రలో చెప్పేది అంటే సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళాడు, అదే గొప్ప. అంటే సూర్యుడు చిన్నప్పుడే సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. అంత ఇది అతను చాలా చిన్నగా అవ్వగలడు, లేకపోతే అతి పెద్దగా. ఎందుకని ఆ శక్తి వచ్చింది అది గ్రహించాలి మనం. దేనంటే ప్రతి దాంట్లోనూ సూక్ష్మాన్ని గ్రహించు. భారత, భాగవత, రామాయణ, గీతాది, శృతి, శాస్త్ర, పురాణపు మర్మములను ఈ మర్మాన్ని తెలుసుకో. ఏంటి ఆ మర్మం? ఆంజనేయుడి యొక్క మర్మం తెలుసుకుని ఆ మర్మాన్ని పట్టుకుని మనం ఇదవ్వాలి. కానీ జై ఆంజనేయ జై ఆంజనేయ అంటే కాగితం మీద పంచదార అంటే రాసి నాకినట్టు ఉంది. పంచదారాన్ని రాసి నాగితే అదేమీ రుచి రాదు. మనం ఎంతో కొంత పట్టుకుని పంచదార కొనుక్కుంటే పంచదార రుచి వస్తుంది. కానీ ఇక్కడ హనుమంతుడు అంటే ఏంటి అసలు? ఏంటి అతను భగవంతుడిని తప్పితే ఇంకేమీ లేదు. అతను నరాన రోమంలో కూడా భగవంతుడే. ఆ భగవంతుడి కోసం ఇన్ని కార్యాలు చేశాడు. అంత ఎత్తుగా ఎగిరిపోయాడు, అంత ఇదిగా వెళ్ళాడు, చిన్నగా అయ్యాడు, పెద్దగా అయ్యాడు. అందుకని హనుమంత అంటారు. అదేంటి? యథార్థ సమ్మతినిచ్చే దాని పేరు హనుమంత అని అర్థం. అందుకని ఆ హనుమంతుడిని మనం ఏం చేయాలి? అతని యొక్క భావాన్ని పట్టుకోవాలి. ఓహో, ఇది ఎందుకు అయ్యాడు? భగవంతుడి కోసం చేశాడా, లేకపోతే ఎవరికన్నా పనుల కోసం చేశాడా, తన కోసం చేసుకున్నాడా? ఆహా, భగవంతుడి కోసం చేశాడు కనుక అంత యథార్థ ఇది అయ్యాడు. కనుక మనం కూడా అదే రకంగా అవ్వాలి అనే జ్ఞానం పెట్టుకోవాలి. ధరించి పోషించుడిచే
భర్త నీవు భగవంతుని భర్తని ఎందుకని అంటారంటే మనల్ని పోషించేది ఆయనే, మనల్నే కాదు ప్రతి ప్రాణిని పోషించేది ఆయనే. ఒక సేవ ఉంది, అది ఆహారం కోసం తప్పిస్తున్నాను. మనకు ఎంతవరకు అంటే ఆహారం కోసం తప్పించే వరకే తెలుసు. మనకు మళ్ళీ మనుషులకు మళ్ళీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 రకాలుగా ఉండదు. వాటికి ఒకటే మనసు ఉంది. ఆకలేస్తుంది అని తిరుగుతూ ఉంటుంది. అక్కడెక్కడో పక్కన పందాలు ఊగిపోయి అదేదో ఊగిపోయి ఉంటే అది పట్టుకుపోద్ది. అలాగే ప్రతి ప్రాణిని పోషించవలసిన వాడు ఆయనే, భగవంతుడే కనుక ఆయన భర్త అంటారు. అది భర్త అంటే మనం ఏంటంటే భర్త అంటే భార్య, భర్తలు అనే భావన, ఒకే భావంతో ఉంటాం. అది దూరదృష్టితో, అందుకని మర్మం తెలుసుకుని ఉండాలి. జీవరూపంలో ఉంటే భోక్త ఆయన జీవరూపంలో ఉన్నాడు. బ్రహ్మాదులకు స్వామి ఒకటి మహేశ్వరుడని, అందరికి స్వామి కనుక మహేశ్వరుడు అని పేరు. అందుకని రుద్రుడు, శంకరుడు అని పేర్లతో మనం వ్యాపం చేస్తూ ఉంటాం, భజించేస్తూ ఉంటాం. శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడైతే పరమాత్మ అని అంటారు. ఆయన పదం పేరు పెట్టామంటే దాని యొక్క మూల భావం ఏంటో తెలుసుకోవాలి. కొందరు శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో జ్ఞానయోగం ద్వారా, మరికొందరు జ్ఞానయోగం ద్వారా, ఇంకొందరు కర్మయోగం ద్వారా రకరకాలుగా సాధన చేస్తారు. రకరకాలుగా వాళ్ళు ఏ బుద్ధులు ఏ కోణంలో వెళ్తారో దాన్ని పూర్తిగా చేస్తే అది త్రికరణ శుద్ధిగా చేసిన పనిలోకి దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. అది 1 కోటి గుణితంబగు మార్గమై ఉండగా మనం 1 రూపాయి ధర్మం చేస్తే మళ్ళీ జన్మకు 1 కోటి రూపాయలు అవుతుంది. ఒకటే 1 కోటిలో అయ్యే మార్గాలు దేవుళ్ళు ఉండే. అలాంటివి ఉండగా మనం ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఇంకా పాగుపడాలని సంపాదన కోసం ఎగబడటం కాదు. కాతే కాంత ధనగతి చెంత, నువ్వు వాచులకింత నాస్తి నీ అంత, నువ్వు ఎప్పుడు డబ్బులు ఏమన్నావు నాస్తి. ఈ యొక్క నియంత అయిన వాడు సృష్టిని చేసిన నియతి ప్రకారం చేసిన నియంత ఒకడు ఉండాలి. ఆడు ఉండాలి కదా, ఆడు చూసుకుంటాడులే అని భావం లేకోకుండా మనం ఏం చేస్తాం, ఇంకా సంపాదించాలని ఏదో పావులాడుతూ ఉంటాం. సాధన మెరిగిన మందబుద్ధులు ఇతరులు చూచి ఉపాసన చేయుదురు. కొంతమంది బుద్ధులు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు పాపం ఏమి వాడు చేస్తున్నాడురా, అలాగే మనం చేద్దాం అని ఇతరులను చూసి నేర్చుకుని చేస్తూ ఉంటారు. వాళ్ళు తక్కువ మంచిగా వాళ్ళు కూడా మోక్షానికి పోతారు. చరాచర భూతంలో ఉంది సమముగా చూసేవాడు నిజమైన ద్రష్టరా. నిజమైన సన్యాసి ఎవడరా అంటే అందరిని సమానంగా చూడాలి. అందరిలోనూ భగవంతుడే ఆ కోణంలో ఉన్నాడు, భగవంతుడే అమ్మాయి వేషం వేసుకున్నాడు, భగవంతుడే ముసలుడు లాగా ఉన్నాడు అని అన్నిటినీ భగవంతుని పోల్చుకుని చూస్తే వాడు సరైన సన్యాసి. వేరువేరుగా గోచరించు ప్రాణులన్నీ పరమాత్మ యందు స్థితమై ఉన్నవని, పరమాత్మ నుండియే విస్తరించుతున్నదని ఎరిగిన వాడు పరబ్రహ్మముని చేరును. భగవంతుని చేరాలంటే అన్నిట్లోనూ అంతా వ్యాపించి ఉన్న భగవంతుడిని గాంచిన వాడే సర్వప్రాణులకు తల్లి మూల ప్రకృతి, సర్వప్రాణులకు తండ్రి పరమాత్మ. నీకు ఏమంటే యచ్చాపి సర్వభూతానం బీజం తదహం అర్జున నా తదస్తి వినాయత్మయా భూతం చరాచరం. నీకు ప్రతి దాంట్లో బీజం నేనే వేస్తున్నా, నేను లేకపోతే సృష్టి లేదు అంటాడు భగవంతుడు. మరి అంటే తండ్రి ఆయనే, ప్రకృతి తల్లి అని గ్రహించగలగాలి. ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజస్తమో గుణములు జీవాత్మను శరీరమును బంధించును. మనకి శరీరంలో బంది పడిపోయి ఎంత మట్టికి విషయానంలో శాస్త్ర కారణం ఏంటనుకుంటున్నారు? ప్రకృతి. ఈ ప్రకృతికి 3 గుణాలే, ఈ 3 గుణాలే మనల్ని ఇందులో శరీరంలో బంధింపు చేస్తాయి. మళ్ళీ పుట్టడానికి కారణమయ్యే చేసేది ఈ 3 గుణాలే. జీవాత్మను శరీరమును బంధించును. త్రిగుణములను అతీతముగానున్న పరమాత్మ తత్వము మెరిగి పయనించు వాడే జన్మరాహిత్యుడు. అందుకనే ఏమంటారంటే త్రైగుణ్య విషయావేద అని త్రైగుణ్యోభవార్జున.
ద్వంద్వో నిత్య సత్వస్తు నిర్యోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య 3 గుణాలు ప్రకృతికి. వేదాలు ఏం చేస్తాయి? ఆ మూడింటినే ప్రోత్సహిస్తూ ఉంటాయి. అందుకని మనకు లాక్కెళ్ళేదంటే ఇక్కడ తండ్రి ఏమో వెళ్ళి బజార్కి వెళ్ళి తెస్తామని బయలుదేరాడు. ఈ కుర్రవాడు ఏం చేస్తాడంటే ఏడుతో నేను నానమ్మటి వెళ్తానని తండ్రి రోడ్డు దాటేశాడు. తల్లి ఏమో పట్టుకుంటుంది వెళ్ళొద్దు అని. అయితే ఏంటి వీడు ఏదైతే రోడ్డు కింద సైడ్లో ఏమో వచ్చి గుద్దేస్తే పడిపోతాడని తల్లి పట్టుకుంటుంది. అలాగే ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే పరమాత్మను కలవనివ్వకుండా పట్టుకుంటూ ఉంటుంది మనల్ని. ఈ త్రిగుణాలే మనల్ని పట్టుకునేది. వెళ్ళిపోయి తల్లి దగ్గరే ఉండమని కోరేది తల్లి. అయితే అది సత్యమా అసత్యమా అనేది అది వేరే విషయం. మీరు పైనుంచి వాడే జన్మరాహితుడు. అందుకని దీన్ని సకర్మ అంటాడు. ఈ ప్రకృతిలో జీవించేదాన్ని సకర్మ అంటాడు. కర్మ అంటే భగవంతుని చేరేదాన్నే కర్మ అంటారు. అకర్మ అంటే చేయరాని పనులు చేస్తే అది అకర్మ అవుతుంది. అదే వికర్మ అంటే ఇక రకరకాల ఓ కర్మని ఏంటి, దీని అర్థం ఏంటి అని తెలుసుకోగలగాలి పెద్దాన్ని కూడా. దేహోత్పత్తి కారణమైనది త్రిగుణాతీతులు అవి సాక్షులైన వారికి పరమాత్మ లభించును. సాక్షిలాగా ఉండాలి తప్పితే నువ్వు అందులో పాల్గొని అందులో నువ్వు కర్మ భ్రష్టుడు అయిపోకూడదు. శత్రువు మిత్రే పుత్రే బంధువు సమదృష్టి గలవాడే త్రిగుణాతీతుడు. ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలము. సంసార రూప అశ్వద్ధ వృక్షమును నాశరహితమైనది. సంసారం ఎలాంటిదంటే ఇక్కడ నేను ఒక ఇది చేస్తున్నా, నాకు ఎవరున్నారు? తల్లిదండ్రులు, వాళ్ళపైన మా తాత, అలా ఆ విధంగా చూసుకుంటూ వస్తే ఈ యొక్క రావి చెట్టుకి ఏళ్ళు పైనను చిగుర్లు కింద. అంటే ఏమిటి? పైన మా తాత పైన, తర్వాత మా తండ్రులు, తర్వాత నేను, అలాగే నా కొడుకులు, నా మనవులు, ఈ విధంగా వచ్చే కొమ్మలు, చిగుర్లు, ఆకులు ఈ విధంగా తయారయ్యే సంసార వృక్షం ఇది. సంసార వృక్షాన్ని మనం దాన్ని పోల్చుకుంటే ఓహో మనం ఈ స్థాయిలో ఉన్నామా? అలాగే మహాభారతం చదివావు. మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉండే. నీ గుణం ఏ పాత్రకు సరిపోద్దో చూసుకుంటే అమ్మా నేను ఈ పాత్రలో ఉన్నాను రా, చాలా తప్పు, నేను ఉండాల్సింది ఏంటి? అర్జునుడి పాత్రలో ఉండాలి, నలుడి పాత్రలో ఉంటే కదా భగవంతుడు చేరేది అని గ్రహించగలిగితే అప్పుడు నీలో తప్పు నువ్వు గ్రహించగలిగితే పరమాత్మను చేరగలుగుతావు. సంసారము అశోధ వృక్షమని తెలుసుకో. సంసార వృక్ష తత్వమును మూల సైతముగా నెరిగిన వాడే వేదార్థం నెరిగిన వాడు. వేదార్థాన్ని ఎరిగిన వాడు ఏంటంటే వేదములు చేసి వేదములు భగవంతుడు చేయాలి, నమ్మక చమకాలు చదువుదాం, ఈ నమ్మక చమకాల్లోనే కూర్చుంటే నువ్వు నమ్మక చమకాల్లోనే ఉంటావు. కథల్లో ఉండకూడదు, దాని యొక్క గోడంలో ఉండాలి, మా శూన్యంలో సూక్ష్మంలో ఉండాలి. అది తెలిసిన వాడే నువ్వు దాటగలుగుతావు. వాడే వేదార్థం ఎరిగినవాడు. వేదముల యొక్క అర్థాన్ని పద్యానికి బాహ్యార్థం లక్ష్యార్థం అని ఉంటాయి. నీ వేదాలు ఎప్పుడు బాహ్యార్థం చూపిస్తాయి కానీ లక్ష్యార్థం చూపిస్తావు. లక్ష్యార్థం అంటే భగవంతుని చేరేదాన్ని లక్ష్యార్థం అంటారు. వైరాగ్యం అనే శస్త్రముతో దీనిని ఖండించగలిగే నీకు వైరాగ్యం ఏర్పడాలి. వైరాగ్యం నీకు సన్యాసం దేనికి వెళ్తున్నారా అంటే నీకు వైరాగ్యం గృహస్థాశ్రమంలో నీకు వైరాగ్యం ఏర్పడతాక ఆటంకాలు జరుగుతున్నాయి కనుక అప్పుడు మాత్రమే వైరాగ్యం కోసమే సన్యాసం తీసుకోవాలి. కానీ తెలుసుకునే జ్ఞానం అంతా సంసారంలోనే వెళ్ళొచ్చు. ఎప్పుడు ఆటంకాలు కలిగినప్పుడు మాత్రం నీకు వైరాగ్యం కలగదు కనుక ఆ వైరాగ్యం కోసం సన్యాసం తీసుకుంటావు. దృఢ నిశ్చయంతో ఆ పరమేశ్వరుని మరణ విధి ధ్యాసలను చేయవాలి. ఇప్పుడు మనం భగవంతుడిని ఎప్పుడు ఎలా చేయగలగాలంటే ద్వంద్వం నుండి విముక్తుడైన వాడు జ్ఞాని. ద్వంద్వం నుండి విముక్తి అంటే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అని 3 రకాలు. ద్వైతం అంటే మధ్వాచార్యులు, అద్వైతం శంకరాచార్యులు,
విశిష్టాద్వైతం రామానుజాచార్యులు వాళ్ళు మూలం వేసి ఈ విధంగా ఉండాలని ఆ భావాలతో ఒక ఇది రాసుకుని అది ఆ విధంగా శ్రమించి వాళ్ళు మోక్షానికి వెళ్ళగలిగారు. ద్వైతానికి మోక్షానికి వెళ్ళబా, విశిష్టాద్వైతానికి మోక్షానికి వెళ్ళబా, మన క్రైస్తవుడు అయితే మోక్షానికి వెళ్తాకి వీలు లేదా, మహమ్మదీయుడు అయితే వెళ్తాకి వీలు లేదా, నువ్వు ఏ మతమైనా ఏం చేసినా వెళ్ళలేదు. అష్టాంగ యోగ పద్ధతి కనిపెట్టాడు పతంజలి ఇలా కూర్చున్నామంటే ఏ ఆసనంలో కూర్చున్నా దాన్ని కొంచెం బాధపడతా ఉంటాయి. ఆ బాధను మించి మనం మన మనసు బాధపడుతుంటే బాధ వైపు వెళ్తుంది కానీ భగవంతుడి వైపుకి వెళ్ళదు. అందుకని ఆ ఆసనంలో బాధ కలగనంత వరకు దాన్ని బాగా ఆసనాల ద్వారా చేశాడు యోగం కోసం. ఆ ఆసనాలు దేనికోసం వేశాడు? యోగం కోసం. అందుకని యోగాసనాలు పేరు వచ్చి మామూలుగా కొన్ని ఆసనాలు కూడా చేస్తారు. ప్రాణాయామం కూడా అంతే. ప్రాణం దేనితో ముడి ఉంది? శ్వాసతో ముడిపడి ఉంది. అదే హంస రెక్కలు, ఇడపింగళ్ళు హంస యొక్క రెక్కలు, సుషుమ్న నాడి హంస ఏ విధంగా ఇది అవుతుందంటే మనం ప్రాణం చూడండి ఇక్కడ అని గాలి పీల్చాం వదిలాం. గాలి మామూలుగానే గాలి పీల్చి వదిలి ముక్త ఇలాగ దీంతో గాలి పీల్చి మళ్ళీ వదిలేయడం, ఈ ముక్త మళ్ళీ ముక్తని గాలి పీల్చి ఈ ముక్త వదిలి ఈ విధంగా ప్రాణాయామం చేస్తాం. ఈ ప్రాణాన్ని మామూలుగా భగవంతుడు ధ్యాస లేకోకుండా చేసేదాన్ని ప్రాణాయామం అని మన వాళ్ళు ఇదే యోగాసనాలని పేరు పెట్టుకున్నారు.